ధ్యాన బంధువులందరికీ ధ్యానాభివందనాలు. నా పేరు సాయి కృష్ణారెడ్డి. నేను వృత్తిరీత్యా అడ్వకేట్ను. ప్రస్తుతం నేను నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా సేవలు అందిస్తూ ఉన్నాను. ప్రపంచానికి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించి ఎందరో మంది జీవితాల్లో వెలుగులు నింపి ఎన్నో మూగజీవాల సంరక్షణకు కారణమైన విశ్వగురువు, జగద్గురువు, మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, అమ్మగారికి హృదయపూర్వక జ్ఞానాభివందనాలు తెలియపరుస్తూ, పత్రిజీ గారు జన్మించిన ఈ జిల్లాలో గ్రామ గ్రామానికి, ఇంటింటికి, గడప గడపకు పిరమిడ్ జగత్తు, సాకార జగత్తు, ధ్యాన జగత్తు అందించాలని ఒక గొప్ప ఆశయంతో ఈ నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా సమస్త ధ్యాన బంధువులందరి సహకారంతో, పెద్దలందరి సహకారంతో, పిరమిడ్ మాస్టర్లందరి సహకారంతో పత్రిజీ గారి యొక్క ఆశయ సాధకుడై వారి యొక్క ఆలోచనను, ఆత్మజ్ఞానాన్ని, వారి కన్న కళలను నిజామాబాద్ జిల్లాలో విస్తృతపరచాలన్న ఒక గొప్ప ఆలోచనతో చంద్రుడికి ఒక నూలు పోగు మాదిరిగా విశ్వగురువు గారి సంకల్పం మేరకు మరి ఈ నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రెండవ పిరమిడ్ శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధులగుట్టపై నిర్మించడం జరిగింది. పని ప్రారంభించిన 10 నెలల్లోనే జగద్గురువు గారి యొక్క సంకల్పంతో, వారి యొక్క సహకారంతో ఎప్పుడు మా వెన్నంటే ఉండి మాకు హాస్టల్గా సహాయ సహకారాలు అందిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా, అవరోధాలు లేకుండా మమ్మల్ని నడిపిస్తున్నందుకు, ఈ పిరమిడ్ సొసైటీలో ఉన్నందుకు, ఈ పిరమిడ్ సొసైటీలో సేవలు అందిస్తున్నందుకు జీవితం ధన్యమైందిగా భావిస్తూ, మరి పత్రిజీ గారు జన్మించిన జిల్లాలో మేము జన్మించినందుకు ఎంతో గర్వపడుతూ, ఆనందపడుతూ మరి ఈ పిరమిడ్ సొసైటీలో ఒక వసుదైక కుటుంబంగా, ధ్యాన కుటుంబంగా, శాకార కుటుంబంగా, ధ్యాన బంధువులందరి సహకారంతో మరి ఈ నిజామాబాద్ జిల్లాలో 108 రోజులు, 108 గ్రామాలు ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమం పేరిట పత్రిజీ ధ్యాన గ్రామీణం, ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం పేరిట ఈ నిజామాబాద్ జిల్లాలో మరి ఒక చక్కని కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. మరి ఈ రూపకల్పన చేసిన కార్యక్రమానికి మరి ఎందరో మంది మాస్టర్లు, ఎందరో మంది ధ్యాన బంధువులు సహకారం అందించారు. 108 రోజుల పాటు ఈ నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఒక పండుగ వాతావరణంలో, ఒక గొప్ప ఆశయం సాధన కోసం ఎంతో కృషితో, పట్టుదలతో మరి చెప్పిన వెంటనే ప్రతి గ్రామంలో 108 గ్రామాల్లో ఈ పత్రిజీ ధ్యాన గ్రామీణం చాలా అద్భుతంగా, ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు పత్రిజీ గారు జన్మించిన ఈ జిల్లా యొక్క విశిష్టతను, పత్రిజీ గారి యొక్క విశిష్టతను, ధ్యాన విశిష్టతను, శాకార విశిష్టతను, పిరమిడ్ విశిష్టతను వివరిస్తూ మరి ఎందరో మంది మామూలు వ్యక్తులకు సైతం మరి ధ్యానులుగా, శాకారులుగా మన పిరమిడ్ మాస్టర్లు ఎంతో గొప్పగా మరి ధ్యాన ప్రచారాన్ని 108 రోజుల పాటు చేయడం జరిగింది. ఈ 108 రోజుల పాటు ఈ ధ్యాన కార్యక్రమం నిర్వహిస్తే మరి ఎన్నో గ్రామాల్లో ధ్యాన సప్తాహాలు, మరి ఒక్కొక్క గ్రామంలో మరి 4 సప్తాహాలు, 5 సప్తాహాలు, 30-40 రోజుల పాటు కొనసాగించడం జరిగింది. మరి 5 గ్రామాల్లో పిరమిడ్ నిర్మాణాలకు సంకల్పిస్తే మరి 2 గ్రామాల్లో పిరమిడ్లకు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. మరి ఎన్నో గ్రామాల్లో అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ పత్రిజీ ధ్యాన గ్రామీణం ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చింది. మరి ఇటువంటి కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లాలో ఇంకా విస్తృతపరుస్తూ ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 534 గ్రామాల్లో మరి ధ్యానం గురించి, శాకారం గురించి, పిరమిడ్ యొక్క విశిష్టతను ఇంకా ముందుకు తీసుకెళ్లడం కార్యక్రమంలో భాగంగా సమస్త ధ్యాన బంధువుల, మాస్టర్ల సహకారంతో అందరూ సహకరిస్తున్న తీరు, అందరు ఆశీర్వదిస్తున్న తీరు నాకు వెన్నుదన్నుగా నిలిచి మరి ఈ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఈ కార్యక్రమానికి నేను రూపకల్పన చేస్తే మరి ఎందరో మంది మాస్టర్లు మేము సైతం అంటూ మరి వారిలే ఫోన్ చేసి మరి క్లాసులు అరేంజ్ చేశారు. వారే ఫోన్లు చేసి క్లాసులు చెప్పడానికి వెళ్ళారు. మరి ఇంత గొప్పగా చేసినటువంటి మీ అందరికీ ఈ నిజామాబాద్ జిల్లా
పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నా. మరి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో, ఒక గొప్ప వాతావరణంలో 108 మంది మాస్టర్లచే నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో పత్రిజీ ధ్యాన గ్రామీణ విజయోత్సవ సంబరాలను దాదాపు 1500 మంది మాస్టర్ల సమక్షంలో మరి ఎంతో గొప్పగా అద్భుతంగా ఈరోజు ఆరుమూరు సిద్ధేశ్వర పిరమిడ్లో నిర్వహించడం జరిగింది. మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మాస్టర్లందరూ కూడా ఎంతో చక్కగా, ఎంతో ఆనందంగా పత్రిజీ మార్గంలో మేము నడుస్తాం, ధ్యాన జగత్తు, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తే ధ్యేయంగా మేమందరం పనిచేస్తామని వారు మాకు ఎంతో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కల్పించారు. అదేవిధంగా ఈరోజు ఇంకో బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి సిద్ధేశ్వర పిరమిడ్ వేదిక అయింది. మరి ఈ సిద్ధేశ్వర పిరమిడ్లో పరమశివుడి యొక్క విగ్రహానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి పత్రిజీ గారి యొక్క విగ్రహానికి కూడా భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమాలకు విరాళాలను అందిస్తూ తోడ్పాటును అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆరుమూరు ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో ధ్యాన ప్రచారాన్ని ఉధృతం చేయాలన్న సంకల్పంతో 2022వ సంవత్సరం మార్చి 13వ తారీఖున నవనాథ సిద్ధేశ్వర పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కమిటీ కూడా విజయవంతంగా ఎన్నో సేవలు అందిస్తూ మరి 2 సంవత్సరాల పాటు విజయవంతం చేసుకోవడం జరిగింది. మరి ఆ సంబరాలను కూడా ఈరోజు సిద్ధేశ్వర పిరమిడ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడ్ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ నిర్మాణానికి సహకరించిన దాతలకు గత 2 సంవత్సరాలుగా పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు నేను జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా ఉంటూ నాకు ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ అనేక కార్యక్రమాలకు చేయూతను అందిస్తున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లకు, మరి అదేవిధంగా మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ దయానంద్ గారి ఆధ్వర్యంలో మరి దయానంద్ సార్ గారు కన్వీనర్గా మరి పత్రిజీ గారి యొక్క విగ్రహం, అదేవిధంగా పరమశివుడి యొక్క విగ్రహానికి ఇలా భూమి పూజ చేసుకున్నాం. వారి పర్యవేక్షణలో, వారి ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్టును మనం కంప్లీట్ చేసుకుంటాం. మరి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈ జిల్లా అధ్యక్షుడిగా, మరి పత్రిజీ గారి యొక్క సేవకుడిగా మీ అందరి వెన్న ఉంటూ మరి గ్రామం తిరుగుతూ ధ్యానం, సాకారం, పిరమిడ్ శక్తి గురించి నిజామాబాద్ జిల్లా అంత గొప్పగా తీర్చిదిద్దడానికి నేను ముందుంటా. మీ అందరు సహకరిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈరోజు ఇంత చక్కని కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి పిరమిడ్ మాస్టర్లకు, ధ్యాన బంధువులకు, ఆత్మ బంధువులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ అందరికీ థ్యాంక్ యూ.